నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరేంటి సార్ సోలోగా సింహం సోలోగా వస్తుందని మీరు సోలోగా వస్తాననుకుంటే ఆవిడతో కలిసి వచ్చారేంటి? సింహంకి కూడా అప్పుడప్పుడు తోడవుతాం సార్. అంతేనా? నేనేం అడుగుతాను భయపడ్డారా? ఆ, భయం. మరి ఎందుకు సోలోగా రాలేదు? సోలోగా అంటే ఇంకా టైం సెగ్రిగేట్ చేయాలి కదా, డబ్బింగ్ చెప్పాలి, నేను ఇంకా ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, ఈ అమ్మాయితో కూడా కూర్చోవాలి, అందుకు చేద్దాం. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్? No, this is not my first Telugu ఫస్ట్ film. అల్లూరి is there. Yeah, Yeah, that was my this first second Telugu film. one. This is Okay. my second film. I had a lot of fun, sir. Lot of It was fun. a comedy genre. We had a Title lot of itself funky. Hmm? Title itself funky. funky. So full funky experience. సార్ ఏంటి సార్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్ అసలు? తెలుగులో చదవండి అది. ఫంకీ ఫన్కి సినిమా, ఫన్కి సినిమా. Yeah, nice one. Yes. గుడ్ కాయినింగ్. ఇంకోటి కూడా ఉంది, ఫన్కి. అదే నేనే అదే అనుకున్నాను. లేదా తెలుగులో ఫన్ కి. ఓహో ఫన్కి సినిమా ఇది. Oh, ఫన్కి funky సినిమా, cinema. ఫన్కి సినిమా. Wow. సార్ ఫర్ ఫన్ ఫన్కి మతలబ్ means for Funky fun. cinema. Ah, yeah, yeah. Bah. Understood. ఇది ఇవన్నీ ఆలోచించారా టైటిల్ పెట్టినప్పుడు? మరి అవునా? చాలా అసలు మీరే చాలా మంది పెట్టారు నిపుణులు అందరు కలిసి చేస్తారు. టైటిల్ మీరే పెట్టారేంటి? లేదు లేదు, ఇది ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి మనోడే అన్నాడు ఫంకీ బాగుంటుంది మా అమ్మ అంటే. కొంచెం ఏదైనా జెన్జీ టైటిల్ కోసం వెతుకుతుండే. ఫంకీ ఇట్స్ నాట్ అబౌట్ డ్రెస్సింగ్. యూజువల్లీ ఫంకీ అంటే ఫంకీ బట్టలు వేసుకోవడం అదంటారు, కానీ ఫంకీ అంటే బేసికల్లీ క్యారెక్టర్ ఫంకీ ఉంటుంది కొంచెం. సంకీ ఎట్లా అట్లా వైరల్గా ఉంటుంది కొంచెం కొంచెం సపరేట్ ఫ్రమ్ ద క్రౌడ్. అది దీన్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటి డ్రైవ్ చేసింది మిమ్మల్ని? మంచి మంచి కొత్త పాయింట్ అంటే జరుగుతున్న పాయింట్ సార్. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కొత్త జనరేషన్, ఇప్పుడు జెన్జీ వీళ్ళందరూ ఎట్లుంటే, ఇప్పుడు లాస్ట్ జనరేషన్ మేమే అనుకుంటా ఇట్లా మదర్ ఫాదర్ ఎఫెక్షన్ అంటే చుట్టాలను పలకరించుడు బాగున్నావా అని చెప్పి వాళ్ళు. ఇప్పుడు కొంచెం నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి మాటలు తగ్గిపోతున్నాయి, ఎమోషన్ ఉంటుంది లోపల, కానీ క్రింజ్ ఫీల్ అవుతుంటారు కదా. నన్న ఫంక్షన్లకు అన్నిటికీ విలువకురే, నాకు గలీజ్ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరైనా బాబు ఫోటో దిగుదురా పోజ్ పెట్టు అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. అట్లా చాలామంది ఉన్నారు మనలోనే ఇంట్రోవర్ట్ అని కూడా కాదు, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం వెనక ముందు అయ్యేటోళ్ళు. సో వాళ్ళందరి క్యారెక్టర్ని కోమల్లో పెట్టి వెరీ ఎంటర్టైనింగ్ వేలో కొంచెం మా రామ్కామ్, బేసికలీ రామ్కామ్ త్రూ ఫ్యామిలీ వాల్యూస్ చెప్తూ ఇదంతా సినిమా మొత్తం కామెడీ చేస్తూ ఐ ఫెల్ట్ లైక్ వెల్ ప్యాక్డ్ సినిమా. మీరు ఏదో చాలా చెప్పారు కానీ సినిమాకి దానికి ఏంటి కనెక్షన్ నాకు అర్థం కాదు. వాడి క్యారెక్టర్ సార్, బేసికలీ క్యారెక్టర్ డ్రివెన్ సినిమానే. అంటే వాడు ఫ్యామిలీ అటాచ్మెంట్స్ ఓల్డ్ స్కూల్తో ఉంటాడా? ఫ్యామిలీ అటాచ్మెంట్స్ అంటే సరిగ్గా మాట్లాడలేడు కూడా, తల్లి ఫోన్ చేస్తే ఎక్కువసేపు. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్, జంజీ కిడ్. ఎస్. మరి దానికి సినిమాకి కనెక్షన్ ఏంటి? వాడి క్యారెక్టరైజేషన్ సార్. సినిమాకి వాడికి సినిమాకా ఇంకా వాడి క్యారెక్టరైజేషన్ వల్ల వాడికి ఇంకొంచెం చిన్న క్రాక్ కూడా ఉంటుంది. ఆ క్రాక్ వల్ల ప్రొడ్యూసర్లు పడే బాధలు అక్కడ కనెక్ట్ అయ్యారు మీరు. అక్కడ కనెక్ట్ అయ్యారు, ఆ క్రాక్ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటారు మీరు. అంతే ఉంటుంది సార్. అంతే కదా, కరెక్ట్. అవునా కదా? అవును. వాటెప్పుడు మీరు కూడా కనెక్ట్ అవుతారా అవి ఇంకా సిమిలర్గా చూసుకుంటే? వాటెప్పుడు యువర్ రోల్? So I am playing Chitra. She's the producer in the film, and Komal is producing my film. And so there's this chase we have. It's like a Tom and Jerry kind of a relationship that we have, and also trying, like, we show like how a producer and director go through the problems, and how we, in that problem, how romance come through. So that's there, and there's a lot more fun also in it. బట్ ఈ సినిమా అనే సబ్జెక్టు మన వాళ్ళకి కొంచెం అది ఎందుకు అంత కనెక్ట్ అయిన సందర్భాలు తక్కువ కదా. కానీ నాకు ఇష్టం సార్, నేను ఇంత సినిమా నాకు ఇష్టం. ఒక విచిత్రం కూడా నాకు చాలా ఇష్టం. బట్ టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ కదా, బాగా గ్యాప్ వచ్చేసింది కదా. నేను ఇంత తర్వాత సాలిడ్ సినిమా మనం ఏం చూసినాం. సో అప్పుడు ఆడని వెంటనే ఇప్పుడు ఆడుతున్నాయి. అవును, అప్పుడు కలేజా ఆడలేదు, ఇప్పుడు రిలీజ్ చేస్తే దున్నొస్తుంది. అప్పుడు నేనింతే ఆడలేదు, నాకు తెలిసి నేనింతే ఈ రోజు ఆడే సినిమా. నేనింతే అసలు క్లాసిక్, అది ఈ రోజు ఆడే సినిమా సార్. అది హెడ్ ఆఫ్ టైమ్స్ వచ్చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే గురు శిష్యులు పూరి జగన్నాథ్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు సినిమాలు బ్యాక్ డ్రాప్ లో 2 సినిమాలు తీశారు. అవును, ఆ అప్పల్ రాజు 2 క్లాసిక్లు అవి ఇప్పటికీ కూడా. కానీ ఎందుకో మన వాళ్ళు సినిమా అంటే
అది దాసనారాయణ గారి దగ్గర ట్రై చేశారు, అద్దాల మేడ అని చెప్పి, బహుశా మీరు అప్పుడు పుట్టుంటారేమో, అప్పటి నుంచి ట్రై చేశారు. బట్ జనాలు ఎందుకు ఆ సినిమాలో సినిమా అనేసరికి ఎందుకో కనెక్ట్ అవ్వడం అంటే అప్పుడులో ఫిల్మ్ మేకింగ్ అనేది చాలా పెద్ద థింగ్ లాగా చూసేటోళ్ళు. అదేదో అందుకోలేని సినిమా వాళ్ళు, సినిమా మేకింగ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో, వాళ్ళు ఏమన్నా బంగారం కంచంలో తింటారా, లేకపోతే అట్లా ఉంటుండే కదా. నాకు తెలిసి ఇప్పుడు జనాలకి కొంచెం అవేర్నెస్ వచ్చింది, వాళ్ళు కూడా మనలాగానే మనుషులు, అండ్ నార్మల్ మనిషి కూడా హీరో కావచ్చు. అండ్ నాకు తెలిసి నేను ఇంత సినిమా ఈరోజు హిట్ అవుతుంది, ఈరోజు వస్తే హిట్ అయ్యే సినిమా అనేది. సో ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ దిస్ ఫిల్మ్. మేబీ ఇది మీరు చెప్పినట్టు 7-8 సంవత్సరాల కింద వస్తే కొంచెం కనెక్టివిటీ తక్కువ ఉండేదేమో. అండ్ సినిమా అని చెప్పి మొత్తం సినిమా సెట్ కామెడీ కాదు, అంటే సినిమా తీస్తున్న తరుణంలో జరిగే కామెడీ కాదు. అది కాకుండా పర్సనల్లీ నాకు తినకి పడే కాన్ఫ్లిక్ట్స్ దానివల్ల. అంటే సినిమా అన్నది ఇప్పుడు మీరు చెప్పింది చాలా తక్కువ పోర్షన్ ఉంటుంది, చాలా తక్కువ పోర్షన్. అయితే బయట జరిగేది ఎక్కువ ఉంటుంది. షూటింగ్ సెట్ లో జరిగేది నాకు తెలిసి హార్డ్లీ 2-3 సీన్లు ఉంటాయి అంతే. బట్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యేది సినిమా వల్ల. కానీ ఆ సినిమా కాన్ఫ్లిక్ట్ అంటే నాకు సినిమా కథ గురించి బేసిక్గా తెలుసు కాబట్టి, మీరు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు దాంతో? మీ సినిమా అనుభవం, మీరు కొన్ని సినిమాలు చేశారు కాబట్టి, మీరు 10-15 సినిమాలు చేసి ఉన్నారు కాబట్టి, ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా సబ్జెక్ట్తో? కనెక్ట్ కావడానికి మీ డైరెక్టర్ అయిపోయిండు సినిమాలో. అంటే నేను డైరెక్టర్ చూసి ఉండొచ్చుగా, అట్లా టార్చర్ పెట్టిన డైరెక్టర్లు చూసినాం లేండి. ఉన్నారు వీడు పెట్టేది కూడా అది వెరైటీగా ఉంటుంది చూడండి. టార్చర్ అలా మరి ఆడు తీసిన సినిమా హిట్ అయితే హిట్ ఫ్లాప్ అయితేనే కదా సార్. అవును, ఇప్పుడు వాడు తీసిన సినిమా హిట్ అయితే అన్ని మాఫ్ అయిపోతాయి. అవును, తీసిన సినిమా ఫ్లాప్ అయితే వాడు ఇట్లాంటి వాడు రా, ఎందుకే ఫ్లాప్ అయింది అంటారు. నీ రియాలిటీలో కూడా అంతే కదా, ఒకడు ఎన్ని ఎక్స్ట్రాలు చేసినా కూడా ఒకసారి హిట్ అయితే మళ్ళీ అన్ని పక్కన పెట్టేస్తారు. అంతే కదా. వాడితో చేస్తే ఇవి ఛాలెంజెస్ రా అంటారు. ఫ్లాప్ అయింది అనుకుంటారు, వాడితో చేస్తే ఇవి టార్చర్ రా అంటారు. అలా అంటే పర్వాలేదు, ఫ్లాప్ అయింది అనుకోండి, ఈ సంగతి తెలుసు కదా, అందుకే వీడి ఎక్స్ట్రా అదే అంటారు. హిట్ అయితే మాఫ్ అయిపోతాయి మళ్ళీ అన్ని. అదే ఇలాంటి కామెంట్లు మీ దాకా కూడా వచ్చాయి, మీరు కూడా విన్నారా? మీ గురించి కూడా విన్నారా? నా గురించి అయితే అసలు అబ్బో టార్చర్, వాంతో నా పని అన్నట్టు కూడా విన్నాను. అవునా? మరి మీరు అనుకోలేదా దీనికి నేను ఎంతవరకు కారణం అని ఎప్పుడైనా ఆలోచించలేదా? నేను క్లారిటీలు ఇచ్చుకోవడానికి కూర్చోలేదు. ఇంకొకటి నాకు తెలిసి ఈ మాటలన్నీ ఫిలిం నగర్ జూబ్లీస్లోనే ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి కొంచెం కోటి దాకా పోతే కూడా కోటిలో ఎవరికి ప్రాబ్లం ఉండదు, దిల్సుఖ్నగర్ పోతే అసలు ఉండదు. మా డెల్లాస్లో ఉన్న తెలుగు వాళ్ళకైతే అసలుకే ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫిలిం నగర్ జూబ్లీస్లోనే వస్తాయి. అదే అనుకున్నంత వినమ్రత వీడి దగ్గర లేదేంటి, అనుకున్నంత అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుండి. మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, అందరి దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. నా దగ్గర రాదు అది ఎక్కువ, రాని వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్, నేను ఇప్పుడు సినిమా హీరో అయినాక రాలేదు ఇది. అవును, నేను దిల్సుఖ్నగర్లో నా స్కూల్లో చదువుతున్నప్పుడు ఎట్లున్నానో, లిటిల్ ఫ్లవర్లో నా కాలేజీలో చదువుతున్నప్పుడు ఎట్లున్నానో, మా ఇంట్లో ఎట్లుంటానో, మా చుట్టాలతో ఎట్లుంటానో, బయట అట్లనే ఉంటా. సడన్గా సినిమాల్లోకి వచ్చినాము, ఇప్పుడు మనం కొంచెం డిప్లొమాటిక్ ఉండాలి లేదా ఒంగు ఉండాలి, అదంటే ఇప్పుడు నేను ఆ జీవితం అంతా క్యారెక్టర్ ప్లే చేయాలి. దాన్ని అంత క్యారెక్టర్ రెమ్యునరేషన్ లేకుండా జీవితం అంతా క్యారెక్టర్ కష్టం. సో ఫస్ట్ మనం ఇప్పుడు నన్ను వచ్చినప్పుడే అన్నారు నువ్వు సర్దేస్తావని ఈ యాటిట్యూడ్తో. తర్వాత ఓకే ఇది ఎందుకు సర్దేస్తామని ఎందుకు అంటారంటే వీడు ఏమన్నా ఎనాక్ట్ చేస్తుండేమో అని. తర్వాత ఓహో వీడు మనిషి ఇంత అని అర్థమైనప్పుడు మన అందరం కూడా ఎవరు పర్ఫెక్ట్ ఉన్నారు సార్, వాళ్ళే సర్దుకున్నారు. మీతో సర్దుకోనే అవసరం ఎవరికి లేదు. నేను ఎవరి ఇంట్లో పోయి ఉండట్లేదు సర్దుకోవడానికి, కానీ దే అండర్స్టాండ్ హీస్ నాట్ యాక్టింగ్, ఇట్స్ హిమ్ అన్నప్పుడు ప్రాబ్లం లేదు జనాలకి. మీరు ఇంకొకలాగా ఏదైనా ప్రొజెక్ట్ చేస్తుర్రు, ఓవర్ యాక్షన్ చేస్తుర్రు అన్నప్పుడు ప్రాబ్లం జనాలకి, కానీ ఓకే వీడు ఇదే అన్నప్పుడు ఎప్పటికీ ప్రాబ్లం లేదు. అది Did you understand what he is telling? A little bit, yeah. What about yourself? What about? To adjust in the field, or you will be like that only? You will Sorry, be... I didn't get it. I'm lost. What? नहीं, अभी इंडस्ट्री के लिए कुछ और बनने के लिए कोशिश करते, नहीं तो आप घर में कैसे है वैसे ही रहते हैं.
नहीं, no, that doesn't work. I am who I am and I'll always try to be the person I am. वो जितना तुम कोशिश करोगे कोई और बनने की immediately, just like how he एक said. बार बने तो जिंदगी भर बनना पड़ता है Yeah, वही that's exhausting. సో సరైన హీరోయిన్ దొరికింది మీకు. బడ్జెట్ సినిమాలో ఇందులో ఒక పార్ట్ కదా, మెయిన్ కీ పార్ట్ ఇదే కదా సినిమాలో, కీ పార్ట్ బడ్జెట్ కదా. ఎలా అనిపిస్తుంది మీకు? హీరోల వాళ్ళు కూడా బడ్జెట్లు పెరుగుతుంటాయి. హీరోల వలన ఎట్లా ఎందుకు పెరగదు ఎట్లా సార్? ఇప్పుడు సపోజ్ ఒక బడ్జెట్లో డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక హీరోయిన్ కావాలనుకుంటారు. మీరు కాదా, మీరంటే ఐ మీన్ నాట్ హీరో, ఇంకో హీరోయిన్ కావాలంటారు, బడ్జెట్ పెరగచ్చు. ఒక లొకేషన్లో షూట్ చేయాలనుకోవచ్చు, లేదా ఫారిన్లో సాంగ్ చేయాలంటే అక్కడ బడ్జెట్ పెరగచ్చు. సో హీరోల వాళ్ళు బడ్జెట్ పెరగదా? అవన్నీ సినిమా స్టార్ట్ చేసినాక డిస్కషన్లు పెడితే పెరుగుతాయి. సినిమా స్టార్ట్ చేసే ముందే మనకి ఏమేమి చేస్తున్నాం, పలాన్ ఇది ప్లాన్ అనుకుంటే సినిమా స్టార్ట్ చేస్తాం, ఎండ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది అంతే. సో ఇప్పటిదాకా నా వల్ల అయితే ఏ సినిమా బడ్జెట్ వరగలేదు. నేను మామూలు జనరల్గా అడుగుతున్నాను. నేను డైరెక్టర్గా ఉండి నేను ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు పెరిగాయా? ఎందుకంటే నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, వీడు అడిగింది వీడు ఇచ్చేస్తుంటాడు అట్లా. సో మీ ప్రొడ్యూసర్ బాగా లిబరల్, ఎస్ అంచేత పెరిగింది. బట్ హీరోల వాళ్ళ బడ్జెట్ పెరగడం అంతా వాస్తవం, మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అది కొన్ని సందర్భాలు ఉండొచ్చు, నేను నా వల్ల అయితే పెరగలను. మీ వాళ్ళు పెరగదు. ఓకే. అంటే కొందరు హీరోలు ముందు ఒక రెమ్యునరేషన్ సార్, ఒకళ్ళ వల్ల పెరగడం అంటే పని జరగాల్సిన టైంలో జరగకపోవడము, మనం రోజు లేటుగా పోయి సాయంత్రం కల్లా జరగాల్సిన పని జరగకుండా ఇంకో రోజు షూటింగ్ పెరిగితే పెరగడం అనేది అది తప్పు. సో ఆ పరంగా అయితే జరగద్దు. మాదైతే నేను ఎప్పుడు పోయినా నేను ఆ రోజు పని జల్దీ సర్దేయడమే ఉంటుంది. క్వాలిటీ పరంగా అయితే పెరిగినా తప్పులేదు అంటారు. క్వాలిటీ పరంగా పెరిగినా తప్పులేదు. క్వాలిటీ పరంగా అంటే ఇది ఇంకా అది అందరు కలిసి ఏదైనా పెంచుదాం అనుకో. కొన్నిసార్లు ఏమో మనం కూడా అనుకోము, లైక్ ప్రొడ్యూసర్కే షేప్ నచ్చుతూ దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది, రీషూట్ చేసుకుంటూ. ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు మన సితారాలో ఏదో సినిమా తీసి వదిలేయడం అన్నట్టు ఉండదు, చూసుకోవడము, చూసి మళ్ళీ అంటే రిలీజ్ ముందు దాకా దానికి ఏమేమి చేయాలో మళ్ళా ఏదో డబ్బులు లెక్క పెట్టుకునే మనుషుల్లాగా కాకుండా రిలీజ్ ముందు దాకా దానికి ఏమేమి చేయాలో అదంతా చేసుకుంటూ చూసుకోవడం. అది ఎప్పుడు ఎవరికి అకౌంట్లో పడుతుంది, అది ఎవరి అకౌంట్లోకి తీసుకోవద్దు. అది ఎందువల్ల పెరిగింది అంటే అందరం కలిసి చేస్తున్నాము, అందరం కలిసి పలాంది ఇంకొంచెం టైట్ చేస్తే బోల్ట్లన్నీ టైట్ చేసుకొని జనాల ముందుకు వదిలేదాకా ఏమేమి చేయగలుగుతామో అది చేసుకుంటూ పోవడం. అది ఐ థింక్ అది అందరూ కలిసి తీసుకోవాల్సిన. బట్ ఈ సినిమాకి అలాంటివి చాలా జరిగినట్టున్నాయి. ఈ సినిమాకి ఏం జరిగినా అనుదీప్ ఏముంటుంది సార్, చార్మినార్ సెట్ ఉంటుందా మీరు చెప్పరు? అనుదీప్ ది ఈజ్ వెరీ ఎకానమీ డైరెక్టర్. అవునా? బట్ దానికి కూడా రీషూట్లు, కరెక్షన్స్ ఏమైనా ఏమైతుంది సార్, మొత్తం కలిపితే సాంగ్ అంత ఉండదు. అంతేనా? మొత్తం రీషూట్ల బడ్జెట్ ఒక సాంగ్ అంత ఉంటుందేమో. ఈ సాంగ్ ఎందుకు లాస్ట్ మినిట్లో యాడ్ చేశారు? ఇప్పుడు లాస్ట్ మినిట్లో యాడ్ చేయలేదు, లాస్ట్ దాకా మనం సినిమా పని చేసుకుంటూ కూర్చున్నాం, సాంగ్ ఎప్పుడన్నా యాడ్ చేయొచ్చు. అవునా? మొత్తం ఎనర్జీ అంతా ఫస్ట్ టాకీ మీద కదా సార్ పెట్టేది. పాటది లాస్ట్ మూమెంట్ లో కూడా యాడ్ చేయవచ్చు, 4 రోజుల ముందు కూడా యాడ్ చేయవచ్చు. మీకు తెలుసు, ఒక రీల్ ఎండింగ్ లో పెట్టేస్తే సరిపోతుంది. వీక్ ముందు షూట్ చేశారు కదా, 1 వీక్ ముందు షూట్ చేశారు కదా. 1 వీక్ ముందే నేను కొన్ని సినిమాలో 4 రోజుల ముందు కూడా చూసినాను, నేను 4 days బ్యాక్ యాడ్ చేసినవి కూడా చూసినాను. అండ్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉన్న మనకు పని అయిపోద్ది అని తెలిసినప్పుడే ఎనర్జీ అంతా మేము సినిమా మేకింగ్ మీదనే పెట్టుండే. సాంగ్ ఎనీ టైం ఏం లేదు, సాంగ్ కూడా లాస్ట్ దాకా ఇంకెంత బాగా వస్తాయో లిరిక్స్, ఇంకేమన్నా మంచి ఐడియా వస్తుందేమో, ట్యూన్ ఇంకా బెటర్ అవుతుందేమో అన్నట్టు. అండ్ లిటరల్లీ లిరిక్స్ రీరైట్ చేయడానికే ఎక్కువ డీలేల్ చేసినాం ఈ సాంగ్కి. ఎట్లనో టైం ఉంది కదా అనుకో. ఎన్నాళ్ళు పట్టింది? 1 year పట్టిందా ఈ సినిమానా? క్లోజ్ టు 1 year సార్, క్లోజ్ టు 1 year. ఎందుకంటే నాకు గుర్తు Feb to Feb. ఈ 1 year Right, Feb to Feb. Yeah. Oh my God. Feb में आपका ड्रैगन मेरा डायनोसर रिलीज हुआ था. आपका डायनोसर? डायनोसर పేరేంటి? ఆ డైనోసర్ పేరేంటి సార్? లేదు సార్, అది కాదు. విప్లవం ఆ సృష్టించిన డైనోసర్ సినిమా. వాళ్ళే ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేశారా? అజ్ఞాతం బాగుంది కదా చేస్తే. ఈ ఏడాది ఇన్స్టా, ట్విట్టర్ 2 పక్కన పెట్టారా? ఇంకా ఇన్స్టా, ట్విట్టర్, ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఈవెంట్లు. ఇంటర్వ్యూలు వదిలేండి, ఇంటర్వ్యూ ఎలాగా సినిమా రిలీజ్ ముందు ఉంటాయి అసలు. మీరు కానీ ఏ మాట కామాట సార్, ఇంతకుముందు చెప్పడానికి కారణం ఉండేది కాదు. ఇప్పుడు ఈ సంవత్సరము ఎవరైనా ఫంక్షన్కి పిలిచినా, ప్రీ రిలీజ్కి పిలిచినా, సారీ నేను రాలేకపోతున్నా కొంచెం నెక్స్ట్ సినిమా దాకా అంటే ఒక సెకండ్లో కన్విన్స్ అయ్యి పాపం అర్థం చేసుకుంటారు.
సో ఏ మాట కాబట్టి ఈ సంవత్సరం ఆబ్లిగేషన్లు తగ్గినాయి. అవునా? అక్కడికి ఇక్కడికి కొంచెం నా మూమెంటానికి నేను నో చెప్పలేను. అంటే మరొక మంచిదే అన్నట్టుగా ఫ్లాప్ కూడా మంచిదేనా? అంతేగా సార్, ఆ. డెఫినెట్లీ. కానీ మీరు ఆ సినిమాని చాలా నమ్మారు కదా, ఆ సినిమాని చాలా నమ్మారు కదా. ఆ సినిమా నమ్మినుండే సార్. అన్నిటికంటే ఎక్కువ మనం పడ్డ కష్టాన్ని ఎక్కువ నమ్ముతాం కదా, కష్టాన్ని ఎక్కువ నమ్ముతాం కదా. కొన్నిసార్లు అన్నిటిని ఓవర్టేక్ చేసేవి కొన్ని ఉంటాయి. దాన్ని మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఈ వ్యాక్సింగ్ చేయడానికి ఎంత ప్రాబ్లం అవుతుంది, డ్రెస్ 500 మంది ముందు చీర డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, జుట్టు నెయిల్స్ వేసుకొని డాన్స్ చేయడానికి నాకేమన్నా సరదానా? Did you watch that movie, Laila? No, I haven't. So, you missed it. ఆమెకి రివ్యూ నేనే ఇచ్చిన, మీకు అందరూ బయట Yeah, but all the review correct. He only gave me like he told me Your how's review? the film. ఏమని ఇచ్చారు? బ్లాక్ బస్టర్ అనే లోపు ఆమె ఏదో అనుకుంది, బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అనగానే కొంచెంసేపు సెట్ లో పక్కన కూర్చొని అవుతుంది. మీకు నాగవంశీ సలహా ఇచ్చాడా ట్విట్టర్కి ఇన్స్టాకి దూరంగా ఉండి ఒక ఏడాది పాటు అసలు ఏం రెస్పాండ్ అవ్వద్దు, అసలు ఏం పట్టించుకోవద్దని? మీ అంతటా మీరే డెసిషన్ తీసుకున్నారా? దూరమే ఉంటున్నా సార్. నా ఇన్స్టాగ్రామ్ నేను వాడుకుంటున్నా, నా ట్విట్టర్ నేను వాడుకుంటున్నాను. అంటే ఇంతకుముందు గబుక్కుని ఎవరైనా ఏదంటే రెస్పాండ్ అయ్యేవాళ్ళు కదా, ఎవరికైనా రెస్పాండ్ అయ్యేవారు. లేదు, మధ్యలో మధ్యలో నాకే 3 సార్లు రెస్పాండ్ అయ్యారు. మంది వేరే లేండి మరి ఇద్దరిది మన రియల్ లైఫ్ క్యాట్ అండ్ మౌస్. ఈ సినిమా గురించి ఇంకేంటి సార్ స్పెషల్ చెప్పండి. ఈ సినిమా గురించి స్పెషల్ ఇప్పుడు అనుదీప్ అంటే వన్లైనర్లు పంచులు అతను, దాంతోపాటు మంచి రామ్ కామ్. అవునా? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా అనుదీప్ ఇంత మంచి రామ్ కామ్ రాయగలుగుతాడని. వచ్చా ఫస్ట్ చూసింది మనం లవ్ స్టోరీ కాదు కదా అది. దీంట్లో రామ్ కామ్ అమ్మాయి అబ్బాయి మధ్యలో అట్లా వెళ్తున్న కథలో నడుస్తుంటుంది. ఇప్పుడు మనం ఒక మల్లీశ్వరి కానీ, నువ్వు నాకు నచ్చేవాళ్ళు కానీ, మనకు సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నా హీరో హీరోయిన్ ది ట్రాక్ నడుస్తూ ఉంటే అందరు జాయిన్ అవుతా ఉంటారు కదా. సో అట్లా వన్ లైనర్సే సార్ ఇంకా సినిమా. అవునా? ఫటా పడుతుంటాయి ఇంకా. నేనైతే మొన్న మొత్తుకున్నా డబ్బింగ్ చెప్పేటప్పుడు, ఏంది మామ ఆ జోక్ తీసేసినావు, ఈ జోక్ తీసేసినావు, ఈ జోక్ తీసేసినావు, ఈ జోక్ తీసేసినావు, ఎన్ని తీసేసిన అనుకోరు. అది ఇంకా తీసారు చాలా ఉన్నాయి. జనాలకు ప్యాక్డ్ సినిమా వేయాలంటే ఎడిట్ టేబుల్ మీద కొంచెం సామాన్ మిగిలిపోతుంది కదా సార్. ఎంత మంచి సినిమా అయినా కొంచెం మిగిలిపోతుంది కదా. నిర్దాక్షిణంగా కొన్ని చేస్తేనే మీకు ఇంకా పేసీ ఫిల్మ్ దొరుకుతుంది కదా. అవును, ది బెస్ట్ తీసి వేయాలి కదా. అట్లా ఎట్లా అంటారు మీరు? ఎంత మంచి సినిమా అయినా కొంచెం ఎడిట్ అవుతుంది కదా. నేను తీసిందంతా మీ మొగాను బెస్ట్ తీసి వేసి ఫస్ట్ చాయిస్ సెకండ్ చాయిస్ ఉంటుంది. ఆయన తీసి కట్ చేసి పడేసినవి కూడా బెస్టే ఉన్నాయి. నేను అదంటున్నా. పోలేండి, రిలీజ్ అయిన తర్వాత డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేసుకోవడం బోల్ టైం ఉంటుంది. నేను అనుకున్నా నేను బయట వేసుకుంటా జోకులని, నేను బయట వేసుకుంటా జోకులు అనుకున్నా. లేకపోతే మీ సొంత సినిమాలో వాడేసి వేశారు. లేదు సార్, ఆయన టెంపో, ఆయన సినిమా, ఆయననే కుట్టాల సూట్. ఇది ఎప్పటి నుంచో అనుదీప్ మొదటి నుంచి అనుకున్న కథ ఇదేనా? దీని తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా చేయాలి ఎవరితో చేసినా అని అనుకున్న కథ ఇదేనా, లేదా మీకోసం తయారు చేసిన కథ ఇది? నా కోసం తయారు చేసింది కాదు, నాకు వాళ్ళ ఫ్రెండ్స్ హరి వాళ్ళందరూ చెప్పింది కూడా. లైక్ ఎవ్రీబడి వాంటెడ్ హిమ్ టు డూ దిస్ ఫిల్మ్. రవితేజ గారితో వేరే కథ అనుకున్నాడు ఒకటి. అది మళ్ళీ అక్కడ డేట్స్ అది అనుకున్నప్పుడు వెంటనే ఇమీడియట్లీ ఈ కథ కాదు, రవితేజ గారితో అనుకున్నది ఈ కథ కాదు. ఈ కథ కాదు. బట్ ఈ కథ ఎప్పటి నుండో ఉంది, ఫ్రెష్గా నా కోసం రాసింది కాదు. రవితేజ గారి కోసం ఇంకో కథ చెప్పాడు, ఈ కథ ఎప్పటి నుండో ఉండే అంట. ఆయన క్యారెక్టర్ ఇందులో కొంచెం వచ్చిందా? అందరు వచ్చిపోతారు కొంచెం కొంచెం. అందరు మీకు నా నోట్ మీద 4 పేర్లు ఉన్నట్టున్నాయి. 4 కలిపితే కోమల్. అవునా? ఓకే ఓకే. ఎవరు చెప్పండి ఆ 4? ఎందుకు మీరే చెప్తారు? నేనేం చెప్పా? నేనే చెప్పను. కాదు, ఎవరైనా సెటైర్లు వేసారా సినిమాలో? ఎవరి మీదనా సరదాగా? ఎవరి మీద సెటైర్ వేయలే కానీ ఎవరి మీద ఎవరన్నా సెటైర్ వేయాలనుకుంటే వాళ్ళే ఉన్నారు డైరెక్ట్ సినిమాలో. అవునా? ఓకే. మన ఇండస్ట్రీ నిపుణులు ఉన్నారు కొంతమంది, డైరెక్ట్ ఉన్నారు వాళ్ళే సినిమాలో. గెస్ట్ రోల్ చేశారు, క్యామియోలు. అంటే హీరోలు క్యామియోలు చేసుడు వేరు. అవును, దీంట్లో కొంచెం వెరైటీ క్యామియోలు ఉంటాయి. ఎవరు? ఎట్లా చెప్తా? చెప్పండి, పర్లేదు, కొంచెం రివీల్ చేయండి మా కోసం. 1-2 ఎట్లా చెప్తాను సార్? 4 అంత దిల్లు లేనోని కాదు నేను. 4 ఉంటే 1 రివీల్ చేయండి. ఎందుకు లేండి సార్, 1 రివీల్ చేయండి, ఏమైపోద్దు. ఫేవరెట్ ప్రొడ్యూసర్ నాకు సేమ్ ఫోన్ చేయడు కానీ, నాకు సేమ్ ఫోన్ చేయడు కానీ ఆన్సర్ చెప్పినట్టు మీరు. నాకు క్యామియో ఉందా? ఓహో,
ఇంకా చాలా ఉన్నాయి. సో నాగువంశీ ఇప్పుడు క్రేజీ ప్రొడ్యూసర్ కదా, అందుకనే ఆయన వచ్చి ఉంటాడు. నేను ఈ సినిమాకి ఫస్ట్ అనుకున్నా సార్, యాక్చువల్గా నేను అనుకున్నా ఈ సినిమాకి ప్రమోషన్లు తగ్గిద్దాం, అవును అసలు రిలీజ్ రిజల్ట్ మాట్లాడాలి, కానీ ప్రమోషన్ కావాలి. కానీ రిలీఫ్ ఏంటంటే అనుదీప్, నాగవంశీ, కయాడు వీళ్ళు ముగ్గురు చూసుకుంటారు ప్రమోషన్. మనం రిలాక్స్ అయిపోదాం ఈ సినిమాకి అని అనుకున్నా. యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుతుంది. ఓ దిక్కు అనుదీప్ దుమ్ము దులుపుతుండు, వంశన్న నాకు తెలిసి ఈరోజు దిగినట్టుండు బర్లా. ఈ అమ్మాయి కనిపిస్తేనే ప్రమోషన్ అయిపోతుంది. సో యాక్చువల్లీ ఐ మిస్డ్ యువర్ కాంబినేషన్ ఇన్ దిస్ మూవీ. Sorry, I didn't get it. He ఐ missed మిస్డ్ what? యువర్ కాంబినేషన్. యాక్చువల్గా Whose combination? ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ క్యారెక్టర్ నన్ను అడిగారు. అచ్చా Oh, is it? బై ద టైమ్ ఐ మెట్ వైజాగ్, Ah. సో ఐ మిస్డ్ దట్ ఛాన్స్. అరే But now you're doing it in నాతోనే real ప్రెస్ మీట్లు time. ఉండేది. అదే अपना प्रेस मीट में हाँ क्या? उसका रोल था तो हाँ मालूम है वहाँ वो दिन వైజాగ్ में था. బట్ ఆ రోజు నాగవంశీ టికెట్ వేస్తాను వచ్చి చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. లేదు ఇప్పుడే వచ్చాయి మళ్ళీ ఇంకా రాలేదు, మిస్ అయింది. మంచిగా ఉంటుండే, ఫుల్ హిలేరియస్ వద్దులే. క్వశ్చన్ ఉండే. మనకి ఇదే బెటర్, ఇదే ఉంటుంది ఆడ కూడా. అందరూ కూడా కదా, అందుకని చేయలేదు. అక్కడ కూడా ఇదేనా అని. ఏం సార్ మీకు హీరోయిన్ పెడుతుండేది వస్తే ఏముంది, తెన్ను బాబు ఇటొక అమ్మాయి ఇటొక అమ్మాయి కానీ ఇంక నేను కూడా 1 year పాటు సోషల్ మీడియా దూరంగా ఉండాలి. మీ దీంట్లో ఉంటాం, మీ కల్ట్ సినిమాలకు వస్తాం. కల్టా టీజర్ చూసినాక నిల్చోవాలి మాట మీద నించుట చేస్తున్నారు కదా క్యామియో కల్ట్లా. ఏదైనా సరే రెడీ, ఏదైనా మీకోసం ఏదైనా రెడీ. ఏదైనా ఎట్లా దేని మీద కొట్టేస్తారు? దేని మీ మీద మీద వేసుకోండి, నా మీద ఎందుకు? మీరు చేయమన్నా టీజర్ ఫెబ్ ఎండ్ రిలీజ్ అవుతుంది, ఓకేనా? చూచాక మనసు మార్చుకో, మార్చనని చెప్పాను కదా. డన్. మీకు అసలు క్రేజీ క్యారెక్టర్ ఒకటి ఆల్రెడీ ఉంది ఇక్కడ క్యాసెట్ లో. చేసేయండి. ఇంకేం సార్ అందీప్తో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అందీప్ తో అందీప్ ఎక్కువ మాట్లాడతారా సెట్లో? అసలు అందీప్ ఎక్కువ మాట్లాడతారా సెట్లో? अनुदीप ज्यादा बात करते हैं क्या पूछ रहे हैं? ज्यादा, बहुत ज्यादा बात करते हैं सेट पे. మీరు మాటలంటారు, మీరు मेरा नहीं मालूम कैसे गया वीडियोस गया मेरा फोन से. क्या? ఏది జోక్స్? డైరెక్ట్ డాన్స్ సార్. అవునా? మీరు మాటలు అంటారు, మీరు పాటలు పెట్టి డాన్స్ చేస్తుంటాడు. ఓ బాబు, అంటే అందీప్లో మస్తు షేడ్స్ ఉన్నాయన్నమాట. నేను తీసిన 2-3 ఎక్స్ట్రా షేడ్స్. నాకు 2 కొట్టండి. ఆ 2 షేడ్స్ మీరు పెట్టండి, సినిమా వైరల్ అయిపోద్ది. అవును కానీ ఏ వద్దంటే లేదు మాడి ఫీవర్ వచ్చేస్తుంది సార్. అవునా? బయటకు వస్తే అనుదీప్ బయటకు వస్తే బయట అసలు ఏం మాట్లాడు, ఇంటర్వ్యూలో మాట్లాడు, ఏం మాట్లాడు, ఎక్సెప్ట్ సుమా షోలో మాత్రమే పంచులేస్తాడు, ఆవిడ షోలో మాత్రం మహా పంచులేస్తాడు. నాకు చూడాలని ఉండే మీదే అయినది కాంబినేషన్. చేద్దాం, చేయడు సార్, మాట్లాడు సార్, మాట్లాడు. గంట సేపు కొట్లాడితే మీకు ఒక 5 నిమిషాలు కాంటెంట్ వస్తుంది. అవునండి అంటాడు. ఇప్పుడు పాట షూట్ చేశారు ఇక్కడ, షూట్ చేశాను సార్ అంటాడు, అంతే. అంతమించి ఇంకా అసలు ఒక వర్డ్. అందుకని అడిగా ఎక్కువ మాట్లాడతాడు సెట్లోని. వాయమ్మనే అసలు సవాలే లేదు. అలాగే లైక్ తోడే బి బాత్ కడితే క్యా పూచ్ రే. లైలా రివ్యూలు మీకు కోపం వచ్చిందా? మీకు కోపం ఏం రాలేదు సార్. నేను బాంబేలో మ్యూజిక్ ఫెస్టివల్లో డాన్స్ చేస్తుండే 3 రోజులు. మొత్తం రివ్యూలు అన్నీ చదివారా? అన్నీ చదవలేదు. అది నాకు అంత ఓపిక లేదు సార్. నేను అన్నీ చూసేది, కాకపోతే కొన్ని హైలైట్స్ ఏమన్నా ఉంటే మీది ఒక బిట్టు చూసే, ఏది విశ్వక్సేన్ వేషం వేసాక అసలు వేసిన చిందులు చూడాలి అని చెప్పి అదొకటి, మనోడి రామ్ది ఒకటి. అంటే మరి కొన్ని గౌరవం చిందులు వేసారు కదా, అవునా కదా? చిందులు ఒకటి, ఇంకా ఎందుకు లేండి ఇప్పుడు దాని గురించి. కానీ ఇంకోటి మన రామ్ది ఒకటి, అది టీ రివ్యూ ఒకటి. ఇవి 2 నవ్వుకున్నా చూసి. కానీ ఏదున్నా సార్ అది మిడిల్లో ఉంటే ఫీల్ అయ్యేటుండేమో. అది అంటే మిడిల్లో ఉంటే మేము కూడా దాన్ని అది ఎక్స్ట్రీమ్ అంటే ఇంకా నేను చెయ్యాలనుకున్నా చేయలేనేమో ఇంకోసారి. అదే కదా. సో డెఫినెట్లీ నా లెసన్ నేను నేర్చుకున్నా. కాకపోతే ఫీల్ అయిపోయి బాధ ఇది అంటే మాత్రం అది 3 రోజులు డాన్స్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత రిటర్న్ హైదరాబాద్ వస్తున్నప్పుడు గుర్తొచ్చింది, 4వ రోజు గుర్తొచ్చింది సినిమా పోయిందని. ఎందుకంటే ఫస్ట్ డే నాకు రిజల్ట్ అర్థమైపోయింది. మీ అందరూ
రివ్యూలు చదవక ముందే నాకే అర్థమైపోయింది. ఎందుకంటే నా పక్కన మన ఎన్టీవీ రాంబాబు గారు కూర్చొని ఉండే, ఆయన ఫేస్లో అర్థమైంది. బయటకు వస్తే మా అమ్మ ఫేస్లో అర్థమైంది. ఎందుకంటే ఎంత బాగాలేని సినిమా అయినా మా అమ్మ అదరగొట్టిన బేట అది ఇది అని చెట్టెక్కిచ్చేస్తుంది. ఆమెకు కూడా నోరు రాలేదు చెట్టెక్కడానికి. సో నాకు అర్థమైపోయింది ఆమె ఫేస్లోనే. అర్థమైపోగానే వెంటనే యాక్సెప్ట్ చేసేసా. యాక్సెప్ట్ చేసేసి నన్ను ఓదార్దామని వచ్చిన వాళ్ళందరూ నన్ను వేరే స్టేట్లో చూస్తారు. బాధపడుతున్నాము ఇట్లా ఓదార్దామని వస్తారు. వచ్చేలోపేమో నేను రే సెన్సేషనల్ ఫ్లాప్ కొట్టాం రా అని చెప్పి హగ్ చేసుకుంటూ పార్టీ చేస్తుండే. వచ్చిన వాళ్ళంతా కన్ఫ్యూజన్లు రే ఏమైంది ఇక్కడికని. బట్ యా విత్ ఇన్ 7th రోజు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సార్. సో ఐ థింక్ అదొకటి మంచి థింగ్. వెంటనే కూర్చొని ఏ సినిమా చేయాలి, ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అని ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేసేది అవసరం లేకుండా సినిమా ఉంది ఒకటి రెడీగా. అంటే మెంటల్లీ సినిమాలు ఉంటాయి సార్. ఎట్లాంటి సినిమా అయితే ఉండాలో ఆ సినిమా ఉండు వేరు. సినిమాలు ఉంటాయి, సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లాంటి సినిమా ఇవ్వాలి నెక్స్ట్ ఇమీడియట్లీ అట్లాంటి సినిమా ఉండే. అది ఆల్వేస్ గాడ్ విల్ హ్యావ్ బెటర్ ప్లాన్ అనిపిస్తుంది. అందుకే ఈ నగరానికి ఏమైంది సీక్వెల్కి మీరు చాలా భారీగా ఛార్జ్ చేశారు విన్నా, చాలా ఎక్కువ ఛార్జ్ చేశారని విన్నాను. ఎక్కువ ఏముంది అండి, ఎప్పుడు తీసుకున్నంతనే తీసుకున్నాం. అందరి దగ్గర అందరూ తీసుకుంటాం. నా సినిమాకైనా ఎక్కువ ఏముంది? అవునా? నా సినిమాకి ఎక్స్క్లూజివ్గా పెద్ద ఎక్కువ ఏం తీసుకోలేదు సార్, అన్నిటికీ తీసుకున్నంతనే తీసుకున్నాం. 7-8 crores తీసుకుంటున్నారండి? లేదు ఎక్కువ తీసుకున్నాం. ఇంకా ఎక్కువ? ఇంకా ఎక్కువ ఎందుకు? నా రెమ్యునరేషన్ ఎందుకు మార్చి వస్తుంది? ఐటీ వల్ల పంపిస్తారు ఇంటికి. అదే సార్, మా విశ్వసేన ఇంత రేంజ్కి వెళ్ళారంటే మాకు ఆనందం కదా. ఏం సరిపోతాయి సార్ కొటేషనే. ఏ చెట్టు కాదు సార్. ఎందుకు ఒకసారిగా తగ్గాలి, వెయిట్ స్లిమ్ అవ్వాలని ఏంటి విషయం? ఇది నాకు తెలిసి ఎప్పటినుండో ప్రాసెస్, పెండింగ్ ప్రాసెస్. కాకపోతే ఈ 1 year కొంచెం ఒకటి సార్ సినిమాల్లో పడి సినిమాలు చేసుకుంటూ సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ డెడికేటెడ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడు వేరు. నాకు తెలిసి ఈసారి డెడికేటెడ్గా సినిమాలు ఆపి మరి ఒక లూప్లో పడిపోయాయి. సినిమా తర్వాత సినిమా ఎప్పుడు గ్యాప్ దొరకలేదు. ఐ థింక్ దిస్ 1 year హెల్ప్ మీ టు లైక్ ఛానలైజ్ సో మెనీ థింగ్స్. నెక్స్ట్ చేసే సినిమాలు కావచ్చు, మెంటల్ స్టేట్ కావచ్చు, ఫిజికల్ స్టేట్ కావచ్చు, అన్నీ ఒక విషయం అని కాదు. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, స్లీపింగ్ హ్యాబిట్ కావచ్చు, ఇవన్నీ ఛానలైజ్ చేసుకోవడానికి నాకు ఈ 1 year నాకు కొంచెం ప్రశాంతంగా టైం దొరికింది. అంటే నేను ఇంతకుముందు రష్లో ఉంటుండే, ఇంకో సినిమా వేద్దాం. తర్వాత ఇప్పుడు నాకు తెలిసి కొంచెం ఆ స్పీడ్ తగ్గించి అంటే నో మోర్ ఏవిజీ ఫిల్మ్స్ అనిపించింది. అంటే యావరేజ్ సినిమాలు, యావరేజ్ హిట్లు కాదు, డెఫినెట్లీ ఒక్కొక్క సీన్ అదిరిపోవాలి మనం చేసే సినిమాలో అని. మీ ఇద్దరు జిగిని దోస్తులు దగ్గర నుంచి వచ్చిన కామెంట్లు ఏంటి? బాలయ్య గారు, ఎన్టీఆర్ గారు. ఏం లేదు సార్, ఏముంటుంది, మనం ఏం ఘనకార్యం చేసినామని అంటున్నా. ఏది లాస్ట్ ఫిల్మ్ తర్వాత అంటారా? లేదు, ఉంటాయి కదా యాజ్ అ బ్రదర్ ఏం నానాలో మందలించడం అట్లాంటివి ఉంటాయి కదా. మందలించారా? ఉంటుంది కదా సార్. గుచ్చి ఇప్పుడు మొత్తం కావాలి మీకు బయోడేటా. మరి కాదా? ఏ ప్యాంట్ వేసుకొని పోయినాం అది నేను అడగలేదు సార్. మందలించారంటే ఏమని మందలించారా? అదే ఇంకా అంతే, ఇంకా అంటే మిమ్మల్ని ఎందుకు ఈ స్క్రిప్ట్ తీసుకున్నాను ఏమన్నా అన్నారా? అంటారుగా చేయొద్దు ఇట్లా సినిమాని, అంతే కదా సార్. బాలయ్య గారు సేమ్ కామెంట్, అబ్బాయి కూడా సేమ్ కామెంట్. బాబాయ్ అబ్బాయి ఇద్దరు సేమ్ కామెంటా? అంతే ఇద్దరు. ఓకే సార్. ఫస్ట్ టైం ఇంత ప్రశాంతంగా అయిందా మీతో ఇంటర్వ్యూ? మరి పక్కన అమ్మాయి నన్ను వైలెన్స్ తగ్గించారు, కూర్చోబెడితే మరి ఏం చేస్తారు? ఫస్ట్ టైం నేను ఇంత శాంతి से किया. Oh, nice. नहीं तो बाहर चलता इधर. Because of you only. Oh, You are sitting aside. yes, I was sitting. That's why. Actually, his master plan is that only. మాస్టర్ అబ్బా మాస్టర్ ఇప్పుడు చూసిన రెచ్చగొట్టి కూర్చోడు. మరి అవును, నేను సోలో అంటే సోలో అని కాకుండా ఆవిడ సెపరేట్గా ఇంటర్వ్యూ చేసుకునే వాళ్ళం కదా. డన్, ఎనిహో చేద్దాం. పబ్లిక్ పోలింగ్ పెట్టండి. నేను పబ్లిక్ పోల్ కాదు, పోలింగ్ పెడదాం. పోలింగ్ హై ఉందంటే మనం చేద్దాం. అది ఏంటి మళ్ళీ సోలో ఇంటర్వ్యూ కావాలని 100% పోలింగ్ పెట్టండి సార్ ఈరోజు. డెఫినెట్గా చూద్దరు కానీ పోలింగ్ కావాలి వద్దు అని పోల్ పెడతా ఇప్పుడే. మీరు చూడండి ఎంత హై ఓట్లు వస్తాయి చూడండి. నాకు 80% వచ్చిందంటే నేను ఇచ్చేస్తున్నా గ్యారంటీగా. డన్నా మాట ఇచ్చిన 80% చెప్తున్నా కదా,
సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది, మళ్ళీ మన ఇద్దరు కూర్చున్నాం, అప్పుడు కొట్టేసుకున్నాం డన్ గట్టిగా. డన్ ఓకే, థ్యాంక్ యూ. డన్ థ్యాంక్ యూ సార్.